హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు హెల్తీ మార్ట్తో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా హెల్తీ అండి. నిజంగానే ఇందులో ఉండే సిరుధాన్యాలు అంత మంచివి, హెల్తీ కూడా. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. అలాగే షుగర్ వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగొచ్చు. ఇది ఎలా చేయాలనుకుంటే, ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేయండి. అందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకోండి. దాని తర్వాత 1-2 స్పూన్లు పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. అది బాగా చల్లారిన తర్వాత తాగితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మిల్క్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మజ్జిగలో అయినా మిక్స్ చేసుకొని తాగొచ్చు. స్వీట్గా కావాలనుకుంటే పాయసంలాగా కూడా చేసి బెల్లం వేసుకొని తాగితే చాలా మంచిది. దీన్ని ఎలా చేయాలనుకుంటే, మొదటిగా 1 కప్పు అరకులు తీసుకొని బాగా వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. అలాగే దానికి ముందే వాటిని 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి. అది ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు, ఎండలో ఆరబెట్టాలని ఏం లేదు. దాని తర్వాత ఈ సిరిధాన్యాలన్నింటినీ ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకొని చేయాలి. 1 కప్పు పెసళ్ళు తీసుకున్నాను. ఆ పెసల్ని బాగా ఫ్రై చేయండి. అలాగే 1 కప్పు జొన్నలు, అలాగే వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే 1 కప్పు జవ్వే అదే గోధుమలు అంటారు కదండి, ఇవి పొట్టు లేని గోధుమలు, వాటిని కూడా బాగా ఫ్రై చేసి వేసుకోండి. అలాగే 1 కప్పు సోళ్ళు, అదే అండి రాగిని కూడా బాగా ఫ్రై చేసుకొని వాటిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు సజ్జలు కూడా బాగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 కప్పు మినుములు కూడా, వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం అవి ఆరబెట్టాం కదండి అరకులు, వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి తడిపోయే వరకు. కొంచెం తడి ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం వేడిలో వాటిని ఫ్రై చేస్తాం కాబట్టి అంటే తేమగా ఉన్నా కూడా పర్లేదు, ఏమీ కాదు. సో వాటిని కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ డ్రైగా అవుతాయి, తడి లేకుండా డ్రైగా అయిపోయి మనం వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని వాటన్నిటితో పాటు వీటిని కూడా మిక్స్ చేసుకొని అన్నీ కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. అవి కొంచెం చల్లారే వరకు. అవి బాగా చల్లారిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ ప్లేట్తో వేస్తే అవి ఒలిగిపోతున్నాయని చెప్పేసి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో వేసుకొని వాటిని బాగా మెత్తటి పౌడర్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికరమైన హెల్దీ మార్ట్ రెడీ.